మీకు తెలుసా, ప్రపంచం దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పాల్ యాంగ్చో. ఆయన రక్షించబడ్డ విధానమును మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన రక్షించబడ్డ విధానమును మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ఒక స్కూల్లో టీచర్గా, లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడంట. కొన్ని రోజులకి ఆయనకి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఒకటి వచ్చిందంట. ఆ వ్యాధి పేరు ఏం పేరంటే క్షయవ్యాధి. అంటే ఈ రోజులో మనకు చెప్పుకోవాలంటే టీబీ వ్యాధి. ఏం చెప్పండి? క్షయవ్యాధి ఒకటి వచ్చిందంట. ఈ వ్యాధి వస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే, స్కూల్కి వచ్చినప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ ఏమన్నారంటే, యాంగ్చో గారు మీరు రాకపోయినా పర్వాలేదులే, మీరు ఇంటి దగ్గర ఉండండి అని రోజు చెప్పేవాళ్ళంట ఆయనకి. స్టూడెంట్స్ కూడా ఆయన బాధ చూడలేక వాళ్ళు ఏం చేశారంటే, సార్ పర్లేదు సార్, మీకు ఆరోగ్యం బాగోలేదు కదా, ఇంటి దగ్గర ఉండండి అని చెప్తూ ఉండేవాళ్ళంట. సరే, మొత్తానికి ఆయనకి కొంచెం వ్యాధి పెరిగిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళడం మానేశారంట. ఈయన ఇంటి దగ్గరే ఉన్నాడు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులకి 9 మంది సంతానం అంట. ఈయనొక్కడే పెద్దోడు, ఈయనే పెద్దోడు. ఈయన తర్వాత ఇంకా 8 మంది ఉన్నారంట. సరే, హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఏమన్నారంటే, ఇంకొక 2-3 నెలల్లో చనిపోతామని చెప్పారంట పాల్ యాంగ్చో గారికి. ఎప్పుడైతే అన్నీ ఉంటాయో అందరూ వస్తారు. ఎవరు వస్తారు? ఎప్పుడైతే అన్నీ ఉంటాయో అందరూ వస్తారు. ఎప్పుడైతే ఏమి ఉండవో అందరూ దూరం అవుతారు. అందరూ దూరం అవ్వడప్పుడే దేవుడు దగ్గర అవుతాడు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. అన్నీ పోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాడు. దేవుని దగ్గరికి దగ్గర అవుతాడు. సో ఈ పాల్ యాంగ్చో గారు హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా మెడిసిన్ ఇచ్చారు, ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఇంకా అలాగే రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. డాక్టర్లు ఏమో 3 నెలలు చనిపోతామని చెప్పారంట ఆయనకి. సరే, ఇలాగ తెలిసిన తర్వాత స్కూల్లో నుంచి ఒక 12 సంవత్సరాల అమ్మాయి, 12 సంవత్సరాల అమ్మాయి ఆ పాల్ యాంగ్చో గారిని ఆయన బుక్ చదువుతా ఉన్నాను. నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. నేను ఒక 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి పాల్ యాంగ్చో వంటి ప్రాంతానికి వచ్చి ఆయన చూడడానికి వచ్చిందంట. సార్ ఎలా ఉంది సార్ మీకు ఎప్పుడంటే, పర్లేదమ్మా ఏదో అలాగ ఉన్నాను. ఆయన గుర్తుపట్టలేకపోతున్న అమ్మాయిని. పర్లేదమ్మా బాగానే ఉన్నాను అని చెప్పాడంట ఆయన. సో ఇలాగా 2 సార్లు వచ్చి చూసిందంట. 3వసారి వచ్చినప్పుడు, సార్ మీరు ఏమనుకోకపోతే మీకు నేను 2 పనులు చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పిందంట. ఏంటి చెప్పమ్మా అన్నాడంట ఆయన. మీకు బైబిల్ ఇవ్వాలనుకున్నాను సార్ నేను అని బైబిల్ ఇచ్చిందంట. రెండోది, అమ్మాయికి యేసు ప్రభు గురించి చెప్పి బైబిల్ చదవన్నా సార్ అని చెప్పిందంట. ఒకటి ఈ బైబిల్ ఇచ్చింది, రెండోది బైబిల్ చదవమని చెప్పింది. ఈ 2 మాటలు చెప్పిందంట ఆ అమ్మాయి. సో ఈయన బైబిల్ ఎక్కడి నుంచి చదవాలని చెప్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవని సార్ అని చెప్పిందంటే అమ్మాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవడం మొదలు పెడితే అందులో ఏముందంటే, ఆదాము ఏబేలును కనెను, ఏబేలు ఏనోషును కనెను. అర్థమవుతామా? ఇలాగ ఏనోషు నోవాహును కనెను. ఆయనకి అర్థం కాలేదంట, అన్నమాట అర్థం అవ్వలేదంట ఆయనకి. మళ్ళా 2వసారి అమ్మాయి వచ్చినప్పుడు, సార్ బైబిల్ చదవడం ప్రారంభించారా మీరు అని అడిగిందంట. ఆయన అన్నాడంట, ఏమ్మా నేను ఆడవాళ్ళ ఖండం చూశాను కానీ మగవాళ్ళ ఖండం నేను అక్కడ చూడలేదమ్మా. ఇదేంటమ్మా బైబిల్ ఎలాగుంది? ఆదాము ఏబేలు కనెను, మగవాళ్ళు ఎలాగంటారమ్మా, నాకేం అర్థం అవ్వలేదు ఇది అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, ఈ మాట అనేసరికి ఆయన ఊరుకున్నాడంట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, లేదు సార్ మీరు అక్కడి నుంచి కాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి యేసుక్రీస్తు జననం ఎట్లనగా అక్కడి నుంచి చదవండి అని చెప్పి వెళ్ళిపోయిందంట. సరే, మొత్తం అక్కడి నుంచి చదువుతూ ఉన్నాడంట. కొంచెం చదువుతూ ఉంటే
ఒక దినాన ఆ అమ్మాయి వచ్చి, సార్ బైబిల్ చదువుతున్నారా మీరు అందంట. ఆయన అన్నాడంట, అమ్మ నేను ఒక మాట అడుగుతా నేను నా కోసం చేస్తామంటే, చెప్పండి సార్ అందంట. ఏం లేదమ్మా, నాకు ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోవాలనిపిస్తుంది. ఈ వాక్యం చదివిన తర్వాత, ఈ బైబిల్ చదివిన తర్వాత నాకు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలనిపిస్తుంది అని ఆయన ఆ మాట అనేసరికి ఆ అమ్మాయికి చెప్పలేనంత సంతోషం వచ్చిందంట. ఎంత వయసు ఆ అమ్మాయిది చెప్పండి? 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి సిగ్గుపడకుండా ఆ అమ్మాయి వచ్చి ఆయనకి సువార్త చెప్పింది. ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు ఆయన. అయితే ఆ రోజు ఒక అమ్మాయి ఆ రోజు ఏం చేసిందంటే, ఆయన కోసం ఏం చేసిందంటే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసిందంట. అమ్మాయి, అయ్యా ఇదిగో మీరు బ్రతుకుతారు లేదో నాకు తెలియదు, బైబిల్ దేవుడు మీకు బైబిల్ ఇమ్మన్నాడు, వాక్యం ఇమ్మన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, నేను చివరిసారిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని ఆ అమ్మాయి ఆయన కోసము కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. ఆమె ప్రార్థన చేసినటువంటి కొన్ని దినాలకి ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ క్షయ వ్యాధి, ఆ టీబీ వ్యాధి ఇంకా అసలు కొంచెం కూడా లేకుండా ఆయన శరీరం అంతా కూడా దేవుడు బాగు చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఇందాక మీకు చెప్పాను చూసారా, ఒక చిట్కా చెప్తాను మీకు అని చెప్పాను చూసారా. ఆ చిట్కా ఏంటంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, మీ భర్త నీ పిల్లలు మీరందరూ చక్కగా సవ్యంగా ఉండాలంటే, అన్నిటికంటే విలువైనటువంటి చిట్కా ఏంటంటే, కన్నీటి ప్రార్థన ద్వారా నీవు నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. అర్థమవుతుందా? ఒక బిల్డింగ్ కట్టాలంటే సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, చాలా కావాలి. కానీ ఒక జీవితం కట్టబడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే సిమెంట్ అవసరం లేదు, ఇటుక అవసరం లేదు. అవి కట్టబడాలంటే నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ద్వారానే నీ కుటుంబం కట్టబడాలి. ఎంతమంది మీలో ఈ చిట్కాని మీరు ఎంతమంది ఉపయోగిస్తూ ఉన్నారు? అందరు ఏం చెప్తుంటారో తెలుసా? నా భర్త మారలేదండి, నా బిడ్డలు మారలేదండి, నా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, వాడికి వివాహం అవ్వట్లేదు. సరే అన్నీ చెబుతున్నావు కదా, మరి ఇన్ని చెప్పినప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ చిన్న చిట్కా మోకరించినప్పుడు నీకు కన్నీళ్ళు వస్తున్నాయా? నీ బిడ్డ నీకు మనసులోకి తెచ్చుకున్నప్పుడు, వాడి గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు నీకు కన్నీళ్ళు వస్తున్నాయా? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు నీ కుటుంబం కట్టబడకుండా ఇలాగ ముక్కలైపోతూ ఉంటే, విడిపోతూ ఉంటే, కన్నీటి ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నా. అర్థమవుతుందండి? మీకు తెలుసలేదు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సంఘములో విశ్వాసులు కార్చే కన్నీటి ప్రార్థన ద్వారా సంఘము కట్టబడుతుంది. అర్థమవుతుందండి? దేవుని సేవకులు కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ద్వారా సంఘము కట్టబడుతుంది. ఆ రోజు ఆ అమ్మాయి కనిపించింది, ఈ వ్యక్తి కట్టబడాలంటే, ఈ వ్యక్తి స్వస్థపరచబడాలంటే, ఈ వ్యక్తి బాగు చేయబడాలంటే కన్నీటి ప్రార్థనే అసలైన ప్రార్థన అని చెప్పి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తుంటే ఆయన చూస్తున్నాడంట. అయ్యో నా వాళ్ళు చాలామంది ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరూ రాలేదు. ఈ అమ్మాయి ఎవరో 12 సంవత్సరాల గురించి ఈ చిన్న పాప వచ్చి యేసయ్య గురించి నాకు చెప్పి నన్ను నరకానికి వెళ్ళనీయకుండా పరలోకానికి వెళ్ళేలాగా నాకు ఎంత మంచి సువార్త నాకు చెప్పిందని మనసులో అనుకుంటూ ఆయన ఆ అమ్మాయిని ఒక మాట అడిగాడంట. ఏమా నువ్వు చూస్తే చాలా చిన్నదానివి, నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను, నేను చెప్పండి సార్ అందంట. అసలు ఇంతకు నువ్వు ఎవరమ్మా అని అడిగాడంట ఆయన. ఏమన్నాడంట ఆయన? అసలు ఇంతకు నువ్వు ఎవరమ్మా నువ్వు అని అడిగాడంట. ఆ అమ్మాయి అందంట, సార్ నేను మీకు తెలియపోవచ్చు కానీ మీరు నాకు తెలుసు సార్, నేను ఎవరినంటే మీరు క్లాసు చెప్తున్నప్పుడు క్లాసులో లాస్ట్ బెంచ్లో కూర్చునే చదువురాని మొద్దుని నేను అన్నట్టు. ఏం చెప్పింది అమ్మాయి? ఆ లాస్ట్ బెంచ్లో కూర్చొని చదువురాని అంటే మొద్దుని సార్ నేను అందంట. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడంట. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఆ అమ్మాయికి చదువురాని మొద్దు కావచ్చు కానీ కన్నీళ్లు గాచి ప్రార్థన చేసి దేవుని గురించి చెప్పే
ఒక మంచి అలవాటు అమ్మాయి చేసుకుంది. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు ఇక్కడ నీలాంటి వాళ్ళు, ఈరోజు ఇక్కడ ఆ అమ్మాయి లాంటి వాళ్ళు చదువు రాని మొద్దులు ఉండొచ్చు. అర్థమవుతుందండి? చదువు రాని మొద్దులు ఉండొచ్చు, లేకపోతే ఆస్తి లేని మొద్దులు ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మనము ఏ విషయాల్లో మొద్దులుగా ఉంటామంటే, దేవుని సువార్తను చెప్పే విషయంలో మనం చాలా ముద్దుబారిపోయి ఉంటాం. నువ్వు ఎలాంటి విషయాలు నీ బుర్ర బాగా ఎలాగ ముద్దయిపోయిందంటే, నెలంతా దేవుడు కాపాడితే నెలాఖరికి వచ్చి ప్రార్థన చేయలేని మొద్దుగా మారిపోయింది నీ మైండ్. అర్థమవుతుంది నీకు? ఏమా, ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు బుధవారం ప్రార్థన పెడుతూ ఉంటే ప్రార్థనకి రానికుండా మారిపోయింది, మొద్దు మారిపోయింది నీ మైండ్. ఆత్మీయతలో మొద్దు మారిపోయావు, వాక్యములో మొద్దు మారిపోయావు, సంఘములో మొద్దు మారిపోయావు, దేవుని పని చేసే విషయంలో మొద్దు మారిపోయావు. అర్థమవుతుందండి? ఒక శుక్రవారం చర్చికి వచ్చి ప్రార్థన చేయలేని మొద్దుగా మారిపోయావు. అర్థమవుతుందా? దేవుని పని చేసే విషయంలో మొద్దు బారిపోయావు. నాకు అవసరం లేదు, వాళ్ళు చేసుకుంటారు. అర్థమవుతుందా? దేవుని సంఘములో వినాలి మీరు, దేవుని సంఘములో మొదటి నెలలో మొదటి వారమున దేవునికి దశమ భాగాల విషయంలో మొద్దు బారిపోయావు నువ్వు. ఆ అమ్మాయి లాస్ట్ కూర్చొని అందరూ వదిలేశారంట, స్టూడెంట్స్ అందరూ వదిలేశారంట. సార్ని చూద్దాం వెళ్దామని చెప్పి వెళ్ళిందంట. ఆ అమ్మాయి ఒక క్రైస్తవురాలు కాబట్టి, దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి, ఏమన్నా చదువులో మొద్దుగా ఉండవచ్చు కానీ దేవుళ్ళ మాత్రం మొద్దు బారి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున నీ మొద్దుతనము విడిచిపోవాలి యేసునామములో. నీ శరీరములో దేవుని యొక్క శక్తి, నీ శరీరము దేవుని యొక్క బలము, నీ శరీరము దేవుని యొక్క అభిషేకము చేత నువ్వు నింపబడితే, చెప్పండి, నీ మొద్దుతనం అంతా కూడా యేసునామములో లయమైపోవునుగాక. హల్లెలూయా. ఏంటి చిట్టుగా చెప్పండి? నీ కుటుంబం కట్టబడడం కోసము నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏమో, నీ కుటుంబం కట్టబడడం కోసము, నీ కుటుంబంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు లయం అవడం కోసము నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావా? నేను అంటాను ప్రియ దేవుని బిడ్డరా, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి మీరు చూడాలనుకుంటే ప్రతిరోజు మీరు మన క్యాంపస్కి వచ్చి చూడండి. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు సేవకులందరూ కూడా ఆ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కన్నీరు గార్చి వారికున్న అవసరతలు, వాళ్ళకున్న పరిచర్ల కోసము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. మీరు 5:30కి వచ్చి చూస్తే 5:30 నుంచి 6:30 వరకు ఆ హాస్టల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి మోకరించి, యేసయ్యా మమ్మల్ని దీవించు ప్రభువా, మాకు భోజనం దయచేయి ప్రభువా, మాకు భోజనం దయచేసే వాళ్ళని దీవించండి ప్రభువా, మాకు స్కూల్కి క్షేమం. ఎంత కన్నీరు గార్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డరా, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్న సేవకురాళ్ళు వాళ్ళ సేవలన్నీ కూడా యేసు నామములో కట్టబడునుగాక. ఇక్కడ 5:30 నుంచి 6:30 వరకు మోకరించి చిన్నపిల్లలు అంగలాచి ప్రార్థన చేస్తున్నారు. కన్నీరు గార్చే ఆ చిన్నపిల్లల జీవితాలన్నీ కూడా యేసు నామములో ఆ పాల్ యాంగ్చో గారి జీవితం కట్టబడినట్లుగా కట్టబడునుగాక. ఆమేన్. మరి మీ జీవితం ఏంటమ్మా? మీరు కట్టబడొద్దా? చెప్పండి. మీరు బాగు చేయబడొద్దా? సువార్త చెప్పే ఆలోచన మీకుందా? కన్నీరు గార్చి ప్రార్థన చేసే ఆలోచన మీకుందా? చెప్పండి. ఈ రోజున ప్రపంచ దేశంలో 2,50,000 మంది కలిగినటువంటి సంఘము ఎవరిదంటే, ఆ క్షయవ్యాధితో చనిపోతారు అనుకున్నారు చూసారా, ఇంకా బ్రతకనని చెప్పారు చూసారా డాక్టర్ గారు. ఆయన దేవుడు బ్రతికిచ్చాడు, దేవుడు ఆయన నిలబెట్టాడు, సేవకి పిలిచాడు. ఏమండి, ఇప్పుడు మీకు తెలుసో లేదో, ప్రపంచ దేశాలలో అన్నిటికంటే బాగా టెక్నాలజీగా ముందుండే దేశం ఏంటంటే సౌత్ కొరియా. అర్థమవుతుంది మీకు? మనం తోలే చాలా కార్లు కంపెనీలు ఎక్కడి నుంచి అంటే కొరియా దేశం నుంచే. అర్థమవుతుందా? మొబైల్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా అంత టెక్నాలజీగా ముందుకు వెళ్ళిపోగల కారణం ఏంటో తెలుసా? వారి సంఘము వారి దేశం కోసం కన్నీరు గార్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వారి బిడ్డల కోసం వాళ్ళ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ చిట్కాను ఉపయోగిస్తే చాలు,
నీ జీవితం కట్టబడుతుంది. నీ మైండ్ నీ మొద్దుతనం నుంచి బయటకు వచ్చి, నేను దేవుని నమ్మిన దాన్ని, ప్రభులో ఉన్నదాన్ని, నేను ఎందుకు దేవుని మందిరికి వెళ్ళలేకపోతున్నాను, నేను ఎందుకు దేవుని పని చేయలేకపోతున్నాను, నేను ఎందుకు శుక్రవారం వెళ్ళలేకపోతున్నాను, నేను మొద్దుతానానికి అలవాటుపడుతున్నాను కానీ చురుకుగా ఉండలేకపోతున్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే నీ జీవితం, నీ బ్రతుకు, నీ బిడ్డల జీవితం దేవుడు కట్టేది ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక.